శ్రమలు వచ్చినాయి కదా అని చెప్పి దేవునికి మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండకూడదు. ఆయన క్వశ్చన్ చేయకూడదు. ఫస్ట్ క్వశ్చన్ చేసేంత గొప్పవారం కాదు. మనము చాలా అల్పులము, నీటి బుడగతో సమానము, లేకపోతే గడ్డి పువ్వుతో సమానము. ఇది చాలా అల్పమైన వాటితో పోల్చాడు మనిషి జీవితాన్ని. కానీ నేనే గ్రేట్ అనుకుంటాడు మనిషి. ఏం లేదు, మనిషిలో గొప్పతనం ఏమీ లేదు. మనిషి చాలా అల్పమైన ప్రాణి దేవుని దృష్టిలో. కనుక మన దృష్టిలో చీమ ఎంత అల్పమైందో దేవుని దృష్టిలో మనం కూడా అంతే అల్పమైన వారం. చీమను చూసి మనం ఏందిలే వేలు తిట్టంటే చచ్చిపోద్దులు అనుకుంటాం. కానీ మనము కూడా దేవుని దృష్టిలో అంతే. నీటి బుడగలు ఎలా ఉంటాయి, ఇట్లా వేయగానే బ్రేక్ అయిపోద్ది. గడ్డి పువ్వు పొద్దునొస్తే మధ్యాహ్నం 3 గంటలు 2 గంటలకే వెళ్ళిపోద్ది, సాయంత్రం దాకా కూడా ఉండదు. సో మన జీవితాలు కూడా చాలా అల్పమైనవి. కనుక మనం ఏం చేయాలంటే ఉన్న జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవునికి ఇష్టంగా బ్రతుకుతాం. ప్రభు నందు ఆనందిద్దాం. ఆనందించినప్పుడు మాత్రమే ఇవన్నీ మనం చేయగలుగుతాం. ఆనందించినప్పుడే శ్రమలను ఎదుర్కొంటాం. దేవుని ఆనందిస్తేనే శ్రమలను ధైర్యం ఎదుర్కోగలుగుతాం. లేకపోతే శ్రమల్లో కృంగిపోతా ఉంటాం. కనుక ప్రభునందు ముఖ్యమైన మాట ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. స్ట్రెస్ చేసి చెప్తున్నారంటే ఆనందించాలి.